గుండె నిండా గుడిగంటలు. టుడే ఫిబ్రవరి 12th ఎపిసోడ్. రాజేష్ తల్లిదండ్రుల షష్ఠిపూర్తి వేడుకలకు వెళ్లిన బాలు మీనాలకు అక్కడ కనిపించిన దృశ్యం ఊహాతీతం. ఆకలితో అలమటిస్తున్న వృద్ధులను చూసి మీనా కళ్ళు చెమర్చాయి. మీనా ఆవేదనతో రాజేష్ భార్యను నిలదీస్తూ, ఏమ్మా ఇది ఫంక్షన్ అని పిలిచారు, కనీసం పెద్దవారికి అన్నం పెట్టే నాదుడే లేడా, ఆకలితో ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా అని అడుగుతుంది. రాజేష్ భార్య కన్నీళ్లతో, నేను ఎంత చెప్పినా ఆయన వినడం లేదు. ఇంటికొచ్చిన చుట్టాల కంటే మందుబాబులకే మర్యాదలు జరుగుతున్నాయి, నన్ను కూడా రానివ్వడం లేదు అంటుంది. అక్కడే ఉన్న బాలు షాక్ అయ్యాడు. బయటకు వెళ్ళగానే రాజేష్ మద్యం మత్తులో ఊగుతూ కనిపించాడు. రాజేష్, ఏంట్రా ఇది, నీ తల్లిదండ్రులు అక్కడ అన్నం అడుగుతుంటే నువ్వు ఇక్కడ తాగి తందనాలు ఆడుతున్నావా అంటూ బాలు మండిపడతాడు. రాజేష్ నవ్వుతూ, బాలు, నా దోస్తువి కదరా, నువ్వు ఇచ్చిన ₹1,00,000 ఫంక్షన్ ఎంత గ్రాండ్గా చేస్తున్నాను చూడు. ఫంక్షన్ అంటే తాగాలి, ఊగాలి, మధ్య మేరులై పారాలి, ఎంజాయ్ చేయరా అంటూ రాజేష్ సమాధానం ఇస్తాడు. రే, నేను డబ్బులిచ్చింది వీళ్ళకి ముద్ద అన్నం పెట్టడానికి, నీ తాగబోతు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి కాదురా అంటూ కోపంగా అంటాడు బాలు. అంతలో ఒక వ్యక్తి మటన్ సరిగ్గా వేయలేదని బాలు మీద చేయి చేసుకోవడంతో మీనా తట్టుకోలేకపోయింది. చాలండి, ఇక పదండి ఇక్కడి నుంచి. తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని చోట మనకు మర్యాదలు అక్కర్లేదు. ఆ దేవుడు ఆశీస్సులు అంతకంటే ఉండవు. ఒక ముద్ద కూడా ఇక్కడ ముట్టొద్దు అని మీనా బాలుని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి సత్యం పలకరించగా బాలు తలదించుకున్నాడు. కానీ మీనా మాత్రం ఆ అవమానాన్ని పరోక్షంగా బయటపెట్టింది. బాలు, ఏంట్రా అలా ఉన్నావు, ఫంక్షన్ బాగా జరిగిందా, రాజేష్ వాళ్ళు బాగా చూసుకున్నారని సత్యం బాలు అడుగుతాడు. చాలా బాగా జరిగింది అండి మావయ్య, డబ్బులు ఏరులై పారాయి, మర్యాదలు చాలా రిచ్గా ఉన్నాయి. కానీ ఆ మర్యాదలు మనుషులకు కాదు, మందు సీసాలకు, ₹1,00,000. మీనా అక్కడికి వెళ్ళి అసలైన క్లాస్ పీకింది. ఇప్పటికైనా అర్థమైందా, పిల్లకి ఎందుకు వద్దంటుందో తెలుసుకోవాలి. మీరు కష్టపడి సంపాదించిన ₹1,00,000 గాలిలో కలిసిపోయాయి. అదే ఆ డబ్బులో రాజేష్ పిల్లల చదువుకో లేక ఆ ముసలి వాళ్ళ వైద్యానికో ఇచ్చి ఉంటే కనీసం పుణ్యమైనా దక్కేది. మీ స్నేహం అతడిని తాగుబోతుని చేసిందే తప్ప మంచి మనిషిని చేయలేదని బాలుని మీనా క్లాస్ పీక్తుంది.